హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నసరుద్దీన్. ఈరోజు మనము హిందీ టాప్ డైరెక్టర్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలి ఫస్ట్ వెబ్ సిరీస్ అయిన హీరా మండి గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్లో 8 ఎపిసోడ్స్తో ఒక్కొక్క ఎపిసోడ్ 1 గంట నిడివితో స్ట్రీమింగ్ అవుతుంది. హీరా మండి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం టైంలో పాకిస్తాన్లోని లోహర్ అనే ప్రాంతంలో వేశ్యావాటిక హీడంబిలో జరిగిన పలు సంఘటనలను సమూహంతో పాటు స్వతంత్రం రావటంలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియచేసే మంచి వైవిధ్యమైన కథా కథనంతో పాటు భారీ తారాగణంతో ఈ వెబ్ సిరీస్ని నిర్మించారు. భారీ తారాగణంతో ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే, చాలా ఎక్కువ మంది భారీగా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి చాలా కలర్ఫుల్గా మరియు భారీ సెట్టింగులతో పాటు రిచ్గా ప్లాన్ చేసిన సంజయ్ లీలా బన్సాలి మొదట వెబ్ సిరీస్తో మంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అలానే ఈ వెబ్ సిరీస్ మొదట 2 ఎపిసోడ్స్ స్వతంత్రం రాకముందు వేశ్యావాటికలో హవా ఎలా ఉండేది, అందులో ఉండే వేశ్యల యొక్క దుస్థితిని తెలియచేస్తూ, వేశ్యల యజమానురాలు యొక్క కఠినత్వం తెలుపుతూ, మరోపక్క వేశ్యల ప్రేమను వివరిస్తూ ఆనాటి హీరా మండి స్థితిగతులను బాగా తెలిపాడు డైరెక్టర్. అలానే 3, 4, 5 ఎపిసోడ్స్లో వేశ్యల ఆధిపత్య పోరును, దానికోసం వారు పన్నిన కుట్రలను, అందులోనూ బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా వేశ్యల యొక్క పాత్రను, స్వతంత్రం రావడానికి వారి యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ, అలనాటి బ్రిటిషుల్లో గూఢచారిగా మారి బ్రిటిష్పై పోరాడిన వేశ్యల గొప్పతనము, ఇలా పలు రకాలుగా కొంత సాగతీతగా చూపించారు. ఫైనల్గా 7, 8 ఎపిసోడ్స్లో బ్రిటిషర్స్తో పోరాటంను, అలానే వేశ్యల రాజరికం కోసం చేసే చర్యలను, అప్పటి సంస్థాన పరిపాలనలో భాగమైన రాజకుమారులతో ప్రేమలను, ఇలా అన్నిటినీ ఒక తాటిపై చూపించిన విధానం చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. ఈ హీరా మండి వెబ్ సిరీస్ మ్యూజిక్, అలానే టెక్నికల్ వాల్యూస్, విజువల్స్తో పాటు భారీ తారాగణంతో చాలా పెద్ద పెద్ద సెట్లతో చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ని చూస్తున్నంతసేపు ఒక మంచి అనుభూతిలోకి లోనవుతారు ప్రేక్షకులు. మరియు వెబ్ సిరీస్లో నటించిన నటీనటులు వారి యాక్టింగ్ను చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించడం విశేషము. అలానే వేశ్య కథా కథనంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ను కుటుంబం మొత్తం కలిసి చూడవచ్చు. ఎక్కడ ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ డైలాగ్స్ కానీ లేకుండా చాలా చక్కగా చూపించారు. సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ మొత్తము చాలా చక్కగా గ్రాండ్గా, ప్లస్ ఒక స్వతంత్రం రాకముందు ఉన్న కొన్ని సంఘటనలను బేస్ చేసుకొని చాలా గ్రాండ్ లుక్ తోటి, మంచి రిచ్నెస్ తోటి, ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ విధంగా తీయటము చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నసరుద్దీన్.